హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ స్పెషల్ సేమియా బిర్యానీ. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈ బిర్యానీ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 క్యారెట్లు, ఒక పెద్ద ఆలుగడ్డ, 1 కప్పు సేమియా, 100 గ్రాముల పన్నీర్, 2 పెద్ద ఉల్లిపాయలు. వీటిని ముక్కలుగా తరిగి పెట్టి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీడిపప్పు, కొత్తిమీర, అల్లం, 4 పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, 1 టమాటా, గరం మసాలా, నూనె, నెయ్యి. ముందు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక 1 కప్పు సేమియా వేసి బాగా వేయించాలి. సేమియాని ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో నూనె వేసి నూనె వేడయ్యాక అందులో 3 లవంగాలు, దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు ఇవి వేసి వీటిని వేగించాలి. ఇప్పుడు అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించాలి. తర్వాత ఆలు ముక్కలు, ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసి 10 నిమిషాల దాకా మూతపెట్టి ఉడకనివ్వాలి. ముక్కలు ఉడికేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు కూర ముక్కలన్నీ ఉడికాక అందులో సన్నగా తరిగిన టమాటాలు, జీడిపప్పు, కొత్తిమీర, ఇప్పుడు గరం మసాలా, పసుపు, ఇప్పుడు 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్లు పోయాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు 100 గ్రాముల పన్నీర్ ముక్కల్ని కూడా వేయాలి. ఇప్పుడు మూత పెట్టి నీళ్లను తెరలనివ్వాలి. నీళ్లు బాగా తెరలాక వేయించుకున్న సేమియాని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, టేస్టీగా ఉండే సేమియా బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.